నమస్కారం. గత 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్యమైన అప్డేట్స్ ఈనాడు న్యూస్ బులెటిన్ ప్రారంభిద్దాం. ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ వార్తలు తెలుసుకుందాం. డాక్టర్ ప్రియాంక హిట్ అండ్ రన్ కేసు మొదటిది. ఉభయ రాష్ట్రాల్లో కలకలం రేపిన రాజమండ్రి డాక్టర్ ప్రియాంక హిట్ అండ్ రన్ కేసు. ఆగస్టు 3న మద్యం మత్తులో ఉన్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కారుతో స్కూటీని ఢీకొని విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్లో కన్నుమూశారు. నిందితులు దశ్వంత్, ఆండ్రూలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం తెలియజెప్పింది. హైదరాబాద్ ఇందిరమ్మ ఇల్లు కేటాయింపు. జీహెచ్ఎంసీ పరిధిలోని 7,340 ఇళ్లకు గాను 35,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. 5 lakhs సబ్సిడీతో లభించే ఈ ఫ్లాట్ కోసం 20 తర్వాత లాటరీ ద్వారా పారదర్శకంతో లబ్ధిదారులకు ఎంపిక చేయనున్నారు. రాని వారిని అప్లికేషన్ డిపాజిట్ 10,000 రిఫండ్ అవుతూ ఉంటాయి. తెలంగాణలో ఆహార భద్రతపై కేంద్ర రిపోర్ట్ వచ్చింది. రాష్ట్రంలో సేకరించిన దాదాపు 400 ఫుడ్ శాంపిల్స్ను నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి. అయితే సిబ్బంది కొరత మరియు కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వల్ల చట్టపరమైన చర్యలు నెమ్మదించాయని నివేదిక వెల్లడించింది. ఏపీలో 4,700 కోట్లు గిరిజన ప్యాకేజీ. ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 4,700 కోట్ల ప్యాకేజీని ప్రతిపాదించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు 4,700 కోట్ల నిధులు ప్రకటించారు. 2027 నాటికి ప్రతి గిరిజన కుటుంబం తాగునీరు, పక్కా ఇల్లు అందించడంతో పాటు 1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా సవరణ. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇల్లు మారడం లేదా అందుబాటులో లేకపోవడం వల్ల దాదాపు 18 లక్షల మంది ఓటర్లు సరిగ్గా లేవని అధికారులు గుర్తించారు. మీ ఓటర్ ఐడి యాక్టివ్గా ఉందో లేదో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇటీవలే జాతీయ న్యూస్లో మన పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రజల రోజువారీ జీవితం, పన్నులు మరియు డిజిటల్ భద్రతకు సంబంధించి ప్రభుత్వం నూతన నిబంధనలకు చట్ట రూపంలోకి తెచ్చింది. ఈ చట్టాల అమలులో పౌర సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుంది. భారత్ టెక్ రంగానికి పెద్ద ఊరట. దేశీయంగా సెమీకండక్టర్ చిప్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది భారతీయ యువతలకు కొత్త ఉద్యోగాలు రానున్నాయి. భారతీయ రైల్వే ఆధునీకరణ. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధిస్తూ మరిన్ని వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అంతర్జాతీయ వార్తలు. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ముగింపు దశకు వచ్చాయి. దీనివల్ల మన దేశ ఉత్పత్తులపై విదేశాల్లో పన్నులు తగ్గి ఎగుమతులు పెరుగుతాయి. అంతేకాకుండా భారతీయ టెక్ నిపుణులు, విద్యార్థినులు యూరోప్లో వీసా ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇవి ఈనాటి టాప్ అప్డేట్స్. రోడ్ సేఫ్టీ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలపై ఎలాంటి కఠిన చర్యలు ఉండాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.